నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని భగవతి యూత్ అధ్యక్షులు కంకటి రవిగౌడ్, మాచిడి మహేందర్ గౌడ్ కోరారు. భగవతి యూత్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం మల్కాపురం 5వ డివిజన్లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరంలో సన్ రైజ్ ఎండీ డాక్టర్ దామోదర్ రమణి, వెంకటేష్, సతీష్ కుమార్ వారి బృందం పాల్గొని ప్రజలకు ఈసీజీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, అన్ని విధాల వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కూర్చోమను సలీం భాయ్, ఇక్కడనే కూర్చోమను. అమ్మ అక్కడనే ఉంటుంది, కరెంట్ లేదు. ఓకే డన్. అమ్మ రండి, మెల్లగా రండి. కరెంట్ వచ్చింది. కెమెరా తెచ్చుకోవాలరా అన్న సరిపోతులే. మాట అప్డేట్ అయినా మందులు వాడుతున్నారా?
బీపీ లేదు. బీపీ కూడా కొంచెం స్టార్ట్ అయింది. వాళ్ళు లేదా ఉన్నది బీపీ కూడా ఉన్నది. ప్రాబ్లం లేదు. ఆదర్శ బోర్డు ఉంటుంది. ఆదర్శ బోర్డు దగ్గర సన్ రైజ్ హాస్పిటల్ కింద ఇవన్నీ టెస్ట్ చేసినాక నీకు మందులు రాసి వస్తాయి. ఓకేనా? సో వచ్చి చూపించాను. టెస్ట్ కొంతమంది ఇస్తాం ఇక్కడ తీసుకునండి. తీసుకున్న ఫ్రీగా చూస్తారు సార్ వాళ్ళు. ఫ్రీగా చూసి మందులు టెస్ట్ తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చేయించుకోవాలి కంపల్సరీ. షుగర్ కంట్రోల్ లేదు, బీపీ కూడా స్టార్ట్ అయింది. కొద్దిగా హార్ట్లో చేంజెస్ కూడా స్టార్ట్ పెట్టుకో. నేను డాక్టర్ దామోదర్ని, సన్ రైజ్ హాస్పిటల్ నుంచి ఈరోజు ఈ గ్రామంలో క్యాంప్ చేస్తున్నాము. ఈ క్యాంప్కి చేయడానికి మాకు సహకరించిన భగవతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవి గారు కానీ, సెక్రటరీ గారు, మెంబర్స్ ప్లస్ ఈ ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాంప్ కండక్ట్ చేయడం, హాస్పిటల్ యొక్క ఫెసిలిటీస్ కానీ, హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ కానీ ప్రజలకు చెప్పడం. ఒకటి జనాలు ఇక్కడైతే ఎవరికైతే అవసరం ఉంటుందో ఇన్పేషెంట్ అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ, ఫర్దర్గా టెస్ట్ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ, ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఆ పేషెంట్ వాళ్ళకి హాస్పిటల్కి రమ్మని అడ్వైజ్ చేస్తాం. అక్కడ ట్రీట్మెంట్లో డిస్కౌంట్ చేయడం, ఒకవేళ పేషెంట్ పెట్టుకోలేని వాళ్ళ ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి ఫ్రీగా కూడా వైద్యం చేయడానికి మేము రెడీగా ఉన్నాము. సో ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. మారుతున్న వాతావరణ దృష్ట్యా అనారోగ్యంతో బాధపడుతున్న కొందరు కానీ, ఇంకా ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ కరీంనగర్ వారి సహకారంతో ఈ ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన ఇక్కడ గ్రామ ప్రజలు కానీ, మిత్రులు కానీ, వైద్య బృందాన్ని కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ మెగా వైద్య విధానానికి సుమారు 500 వరకు వస్తారని అంచనాతో ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మల్కాపూర్ గ్రామంలో సుమారుగా ఈ గ్రామంలో అందరూ ఎన్టీపీసీ లొకేషన్లో మరియు వివిధ కంపెనీలలో వృత్తిరీత్యా పనిచేస్తారు. ఈ మెగా వైద్య శిబిరం ఏదైతే సన్ రైజ్ హాస్పిటల్ వారు శ్రీ భగవతి యూత్ ఆధ్వర్యంలో స్పందించి మేము పిలవగానే వెంటనే వచ్చి ఈ మెగా హెల్త్ క్యాంపు నిర్వహిస్తూ, అదేవిధంగా వారి సామాజిక సేవలో భాగంగా ఈరోజు ఉచితంగా మందులు కూడా ఇస్తున్నారు. అదేవిధంగా వారు ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. భగవతి యూత్ ఆధ్వర్యంలో వచ్చిన వారికి ఇంపేషెంట్ అయిన వాళ్ళకు కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తూ ఇలా భగవతి యూత్ని ప్రోత్సహిస్తున్న వారికి మరియు అదేవిధంగా ఇక్కడ ఆశ్రయం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా దీనికి సహకరించిన మల్కాపూర్ గ్రామస్తులకు మరియు యువతకు, భగవతి యూత్ సభ్యులకు, పాల్గొంటున్న ప్రతి కుటుంబ సభ్యులందరికీ భగవతి యూత్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, ఇదే విధంగా సన్ రైజ్ హాస్పిటల్ వారు అందరికీ సహకరించాలని కోరుతూ, ఇంకా కూడా భగవతి యూత్ ఆధ్వర్యంలో వారు హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ భగవతి యూత్ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో సన్ రైజ్ హాస్పిటల్ సహకారంతో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీనికి అడగగానే స్పందించిన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా అభినందనలు. అలాగే వారే బీపీ, షుగర్ మరియు ఈసీజీ సంబంధించిన మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపును అందరూ ఉపయోగించుకొని ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే సన్ రైజ్ హాస్పిటల్ వారు మనకు స్పెషల్గా ఏదైతే ఇన్ పేషెంట్ అయిన వారికి డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పిండ్రు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా భగవతి యూత్కు సహకరించిన డాక్టర్ల బృందానికి, వారి యొక్క స్టాఫ్కు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఎస్వీ ఈవెంట్ ఫంక్షన్ హాల్ నందు మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టిస్తూ బీజేపీపై నిందలు మోపుతూ కాలం వెల్లదీస్తుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో యూరియా నిల్వలు ఉండగా తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత పేరున రాజకీయం చేస్తున్నారన్నారు.
మోహన్ రెడ్డి రాని ముందరికి కుర్చీ తీసుకురాని ముందరికి కొద్దిగా షిఫ్ట్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది. ఈ రోజు కూడా మనం రైతుల్ని సత్తాలు పట్టిస్తూ ఉన్నారు. రాబోయే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, లోకల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని సందర్భంగా రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రైతుల్ని ఒకటే కోరుతా ఉన్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ నమ్మకండి. వీరి హయాంలోనే ఎరువుల కొరత వచ్చింది, వీరి హయాంలోనే యూరియా కొరత వచ్చింది, వీరి హయాంలోనే ఎక్కువ రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. మీరు ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మితే, ఈ పార్టీని నమ్మి రేపు మీరు పంచాయతీ ఎలక్షన్స్లో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ పార్టీని నమ్మి వారికి ఓటేశారంటే తెలంగాణ రైతుల ఒక జీవితాలు చాలా ఘోరంగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది కాటన్ సీడ్ దానికి గోల్, ఇది ఒక కాటన్ సీడ్ ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ కావాల్సినటువంటి ఒక రైతులకు సరైనటువంటి ఒక నీటి వ్యవస్థ, సాగునీటి వ్యవస్థ, అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక మద్దతు ఉండాల్సిన అవసరం. అది చాలా బాధ అనిపించిందంటే రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వేరే వాళ్ళు వ్యక్తించే ప్రయత్నం చేస్తుంది. పంటల సీజన్లో రైతులకు కావాల్సిన ఎరువులు, ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు వచ్చే యూరియా. కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా షార్టేజ్ ఉండి రైతులు మందుల దుకాణం కొనుక్కొని, ఎరువుల దుకాణం కొనుక్కొని రాత్రి దాకా కడిపి అక్కడ పాటించేసి యూరియా తరపున పోయేది. మీ రాష్ట్రంలో ఎందుకు కొరత వస్తుందని మీరు దాని మీద మీరు తప్పకుండా దాని మీద మీరు దర్యాప్తు చేయాలని చెప్పి చెప్తుంది. నేను కూడా ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా ఉన్నాను, ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు? అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది, ఎందుకు కొరత వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని మీ ఓటైన యూరియా కింద మార్చి దేశంలో ఎక్కడ కూడా దాన్ని కొరత లేకుండా రైతులకు సమయానికి ఎంత అంటే అంత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు, జరిగింది కూడా. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రతిష్టాలు చేయడానికి అబద్ధాల ప్రచారం చేస్తాము. వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు 2 బస్తాల యూరియా అటువంటి యొక్క లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు 9 లక్షల పిలుపు మెట్రిక్ టన్ అవసరం. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలోని ఆదివారం రోజున వాసవి క్లబ్ ఆవరణలో ఉచిత నేత్ర పరీక్ష శిబిరం సిద్దిపేటకు చెందిన కృష్ణసాయి ఐ హాస్పిటల్ మరియు సెంటర్ ఫర్ సైట్ ఆధ్వర్యంలో బీబీపేట్ గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీ బచ్చు కృష్ణమూర్తి మరియు డాక్టర్ శ్రీ పెద్ద శ్రీపతి ఆధ్వర్యంలో 162 మందికి కంటి పరీక్షలు జరిపి 35 మందికి శస్త్రచికిత్స అవసరమని తెలిపారు. అక్కడ కూర్చోండి, మీరు పెద్దమాస్టర్ కూర్చో. ఈ డ్రాప్స్ వాడండి, పొద్దున చుక్క రాత్రి చుక్క వేసుకోండి. సరే, 2 కళ్ళకు కూడా వేసుకోవచ్చు. వేసుకోవాలి.
మూల కారణం షుగర్ కానీ బీపీ కానీ ఈ గుండె జబ్బులు కానీ తర్వాత స్ట్రోక్స్ అంటే పెరాలసిస్ ఇవన్నీ కారణం పిండి పదార్థాలు. ఇవి తగ్గించాలి. మిగిలిన కూరగాయలు ఎక్కువ తినాలి, పప్పు దినుసులు ఇవి ఎక్కువ తినాలి, కొంచెం దేహం శ్రమ చేయాలి అంతే. ఇవి రెండు చేసిందంటే మీకు అసలు ఏ ఆరోగ్య సమస్య. సో ఈ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకోవాలని నాకు నాగ చతుర్థి ఈ రోజు సోమవారం గద్వాల పట్టణంలో నాగ చతుర్థి సందర్భంగా నాగుల పుట్ట దగ్గర పాలు పోసి నైవేద్యం పెట్టి మొక్కుబడును చెల్లించుకోవడం శ్రావణ మాసం వచ్చే మొదటి పండుగ నాగ చతుర్థి. నాగపంచమి సందర్భంగా పట్టణంలో భీంనగర్లో ఉన్న నాగుల పుట్ట దగ్గర భక్తులు భక్తి శ్రద్ధలతో ఉపవాసంతో పాల్గొని పుట్టలో పాలు పోసి నైవేద్యం సమర్పించి మహిళలు కుటుంబ సభ్యులు నాగ చతుర్థి జరుపుకున్నారు. టైమ్ న్యూరో కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ విక్రాంత్ సింగ్ ఎండీ స్వయంగా ఆగస్టు 3న కరీంనగర్లో నిర్వహించే ఫ్రీ హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ కోరారు. నరాల బలహీనతతో బాధపడే వారికి ఈ క్యాంపు ద్వారా లైఫ్ లాంగ్ హెల్త్ కార్డు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. హెల్త్ కార్డు ద్వారా వచ్చే వారికి ఫీజులో రాయితీతో పాటు డాక్టర్ స్వయంగా వైద్య సేవలు అందిస్తారని అన్నారు. టైమ్ న్యూరో కేర్ డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారు ఎండి న్యూరో వారు స్వయంగా 3వ తేదీ నాడు ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తూ అదే రోజు అన్ని టెస్టులను కూడా ఉచితంగా చేస్తూ ఆ రోజు అవసరం పడేటువంటి మెడిసిన్ కూడా ఉచితంగా ఇస్తూ ఆ రోజే ఏదైతే నరాల బలహీనత కలిగిన వారికి లైఫ్ లాంగ్ విక్రాంత్ సింగ్ గారి కన్సల్టెన్సీ ఫీజు లేకుండా ఒక హెల్త్ కార్డుని ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ హెల్త్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి ఫీజులో కూడా కన్సెషన్ ఉంటుంది. ఏ అవసరం పడ్డా డాక్టర్ గారు స్వయంగా వారే అటెండ్ అయ్యి వారి సమస్యల పరిష్కారం కోసం సూచనలు సలహాలు ఇస్తూ ఇది మెడిసిన్లో వీటన్నిటిలో కూడా కన్సెషన్ ఇచ్చడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. కారణం ఏంటంటే వారి తాతగారు మహావీర్ సింగ్ గారు మన మంత్రిని మట్టితో సంబంధం ఉండి అక్కడ మంత్రిని ముత్తారం పార్పేరులో ఉపాధ్యాయునిగా పనిచేసింది కనుక వారు మంత్రిని కూడా 3వ తేదీ నాడు చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే దాన్ని కూడా మన మంత్రిని కూడా వారు ఫ్రీగా ఇవ్వడానికి కోసం మంత్రిని కూడా తీసుకోవడం జరిగింది కనుక మంత్రిని మట్టి బిడ్డగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరికైతే నరాల బలహీనతతో ఉన్న వాళ్ళందరూ కూడా 3వ తారీఖు నాడు వచ్చి టెస్టులు చేయించుకొని మందులు తీసుకొని ఇంకా భవిష్యత్తులో అవసరాలు ఉన్న వాళ్ళు
ఆ ఉచితంగా హెల్త్ కార్డును కూడా తీసుకోవాలని మీ బిడ్డగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతున్నా, మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఆండాల్ తిరు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఎన్టీపీసీ పీటీఎస్ హరిహర దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలోని ఆండాలమ్మకు సోమవారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ పూజారి వానమామలే రామాచార్య మంత్రోచ్చరణ నడుమ ఉదయం 8 గంటలకు పంచామృత అభిషేకం, అర్చన, విశేష అలంకరణ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే హరిహర దేవాలయ కమిటీ విష్ణు సహస్రనామ సమితి నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈరోజు ఆండాల్ తిరునక్షత్రం అంటారు, తిరువాడిపుర ఉత్సవం అంటారు. అమ్మవారు శ్రీ విల్లిపుత్తూరులో ఈరోజు మనకు ఉప నక్షత్రంలో అమ్మవారు జన్మించడం జరిగింది, పుట్టడం జరిగింది. అవతరించిన దినోత్సవాన్ని సందర్భంగా మన ఈ వెంకటేశ్వర టెంపుల్లో మనం ఈ రోజంతా కూడా మనం సేవాకాలం అంటారు. అమ్మవారికి అభిషేకము, తిరుమంజనం లాంటివి అన్నీ కూడా చేసి అష్టోత్తరము, ఈ తిరుప్పావై సేవాకాలం ఇలాంటివన్నీ చేసుకుని అమ్మవారు పాడిన తిరుప్పావైతో పాటు నాట్య తిరుమలి అనే దాన్ని సాయంత్రం సేవించుకుంటాము. ఇక్కడ ఉండే అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారికి ఓడి బియ్యము, గాజులు, పూలు అన్ని సమర్పించుకొని అమ్మ ఆ జ్ఞానాన్ని ఇచ్చేది భూదేవి అంశగా అమ్మ ఆండాలమ్మ ఈ లోకంలోకి వచ్చింది, మనందరికీ జ్ఞానాన్ని ఇస్తుందని ఆ పెరియాళ్వార్ల పుత్రికగా వచ్చి మనకి ఎన్నో కూడా సౌభాగ్యాలను ఇస్తూ మనకి ధనుర్మాసం వ్రతాన్ని ఎలాగా చేసుకుంటామో అమ్మవారిని ఈ ఉత్సవంలో ఈరోజు కూడా అలాగే సేవించుకుంటూ మనం అందరం కొలుస్తాము. అమ్మ కృప వల్ల మనందరికీ జ్ఞానాన్ని ఇచ్చి మనందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిలాగా పెరుమాళ్ళను చేరుకునేలాగా అమ్మ ఎలా అయితే రంగనాథుని చేరుకుందో అలా కూడా మనమందరం కూడా ఆ భగవంతుడిని చేర్చుకోవడానికి అమ్మ మనకు తోడ్పడుతూ మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్తుంది అని ఆచార్యుల కైంకర్యంతో మన చిన్నజీర స్వామి వారి మంగళ శాసనంతో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ గుళ్ళో మనకి. అలాగే రేపు గరుడ పంచమి కూడా ఉంది, దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాము, ఉత్సవం చేసుకుంటాము. అలాగే వరలక్ష్మి శుక్రవారం అంటారు కదా, ఇలాంటివన్నీ కూడా ఈ వెంకటేశ్వర కోవిల్లో జరుగుతూ ఉంటాయి. చాలా గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. వాటిలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై శ్రీమన్నారాయణ. హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన తిప్పారపు సారయ్య నియమితులయ్యారు. ఇటీవల జరిగిన యూనియన్ కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధ్యక్షునిగా ఎన్నికైన సారయ్య శనివారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు. సందర్భంగా గోదావరి ఖండలోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సారయ్యను యూనియన్ శ్రేణులు పూలమాలలు చలవత ఘనంగా సన్మానించారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ కలిసి సారయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తామని చెప్పారు. కార్మిక సమస్యల పరిష్కారంలో గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండా ఎగురవేసేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తామని అన్నారు. నిరంతరం కార్మిక హక్కుల కోసం కొట్టాడుతున్న హెచ్ఎంఎస్ నాయకత్వం, హెచ్ఎంఎస్ నాయకత్వం, హెచ్ఎంఎస్ లో ముందుకొస్తున్న యువ నాయకత్వం, యువకుల నాయకత్వం కొనసాగిస్తాం.
కార్మిక హక్కుల రక్షణ కోసం పోరాడదాం సింగరేణిలో జరుగుతున్న పోరాడదాం దోపిడీ సంఘాలకు వ్యతిరేకంగా సాధించుకుందాం కార్మిక హక్కులను జిందాబాద్ జిందాబాద్ మళ్ళొకసారి జిందాబాద్ 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సాధిస్తాం ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తాం ఈసారి ఎన్నికల్లో విజయం తిప్పరం సారయ్య నాయకత్వం హెచ్ఎంఎస్ 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 దోపిడీ పెరిగిపోయింది. గెలిచిన కార్మిక సంఘాలు కంపెనీ తొత్తులుగా మారినాయి. ప్రధానమైన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. గెలిపించి సంవత్సరంన్నర అయింది, ఇంకో 5 నెలలు అయితే వాళ్ళ పదవీ కాలం పోతుంది. అయినా కూడా ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు. సింగరేణి కార్మికులందరూ ఆపదలు ఉన్నారు. ప్రతి పనికి పైసా అని రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది. సింగరేణిలో జరిగింది. ట్రాన్స్ఫర్కు పైసలు, షిఫ్ట్ మార్పిడికి పైసలు, మెడికల్ బోర్డుకు పైసలు, డిప్యుటేషన్లకు పైసలు, పైసా 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 మీదనే పాకులాడుతున్నారు. ఆ తరుణంలో సింగరేణి కార్మికులకు అండగా నిలబడేది ఒకే ఒక కార్మిక సంఘం హెచ్ఎంఎస్. మొదటి నుండి కూడా హెచ్ఎంఎస్ పోరాట పటిమతో ఉన్నది, పోరాటం చేస్తున్నది, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది. అందులో భాగంగా ఇవాళ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా 19/7/2025 రోజున కార్యవర్గ సమావేశం కూర్చున్నది. కార్యవర్గ సమావేశంలో తిప్పారపు సారయ్య గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఇవాళ పదవి బాధ్యత స్వీకరణ రోజు. తిప్పారపు సారయ్య గారు శ్రీరాంపూర్ ఏరియాలో ఉంటారు. ఎక్స్ ఎంప్లాయే, మొన్ననే రిటైర్డ్ అయ్యారు. వాళ్ళు అధ్యక్షులుగా ఉంటారు. వాళ్ళ అధ్యక్షతన సింగరేణిలో గెలుపు తీసుకురావాలని కార్మికులందరూ ఆశపడుతున్నారు, కార్మికులు కోరుకుంటున్నారు. కనుక సారయ్య గారి పూర్తి బాధ్యత ఉంది. సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ గెలుపు కోసం పనిచేయాలని వాళ్ళ కార్మికులందరినీ, కార్యకర్తలందరినీ ఒక్క తాటిపై తీసుకుపోయి ఏ విధంగా గెలవాలి. 3 సంఘాలు అయితే ఫెయిల్ అయినాయి. ఒక్కసారి ఐఎన్టీసీకి ఛాన్స్ ఇచ్చిండ్రు, 3 సార్లు 4 సార్లు ఏటీసీకి ఛాన్స్ ఇచ్చిండ్రు, 2 సార్లు టీజీపీ కేసుకి అవకాశం ఇచ్చిండ్రు. ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉంది. ఇండ్ల నుండి అండ్ల నుండి రొటేషన్ చక్రవర్తులాగా అందులో తిరుగుతున్నారని కార్మికుల కోసం ఎవరు పనిచేయడం లేదు. హెచ్ఎంఎస్ మొదటి నుండి కార్మికుల కోసం పనిచేస్తుంది. హక్కుల పరిరక్షణ, సంస్థ పరిరక్షణ కోసం పనిచేస్తుంది. కనుక ఈసారి కార్మికులందరూ హెచ్ఎంఎస్ వైపు చూస్తున్నారు. హెచ్ఎంఎస్ని గెలిపించుకునే బాధ్యత మన కార్యకర్తలపైన ఉన్నదని హెచ్ఎంఎస్ పరంగా ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నా. పోరాటాలు చేసినాం, భయపడతలేం, లొంగిపోవడం లేదు. గెలుపు కోసం పనిచేయాలని ఆశిస్తూ అధ్యక్షుల వారికి రిక్వెస్ట్ చేస్తాను. శ్రావణ మాసం తొలి సోమవారం సందర్భంగా గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తులు అశేషంగా తరలివచ్చి ఆ శివయ్యను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఉజ్జల వెంకటేశ్వర్లు స్వామివారికి పూజలు నిర్వహించి హారతిచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. అందరూ కూడా ఒకసారి అనండి. ఆదిత్యం అంబికం విష్ణుం నాశనః మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ. ఒక దాంట్లో పండు అట్లా కాదు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమః. అనాయాసేన మరణం ఏతస్తో మత్స్య సూర్యస్య
सर्वलिंगभूति स्थापयति पालिमन्त्रं पवित्रं सद्यो जातं प्रबुद्धामि सद्यो जाताय वै नमो नमः भवे भवे नाथ भवे भवत्समा नमोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय శివాయ గురవే నమః. ముందుగా గోదావరికని పట్టణ ప్రజలకు శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే మంగళప్రదమైనది అని అర్థం. మంగళం. శ్రవణ నక్షత్రము పౌర్ణమి రోజు ఈ శ్రావణ మాసం వచ్చింది. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నక్షత్రం. అదేవిధంగా శివుడు ఈ శ్రావణ మాసంలోనే హాలాహలాన్ని మింగి లోకాన్నంతా రక్షించాడు గనక ఈ యొక్క విశేషమైనది శ్రావణ మాసంలో సోమవారం వ్రతం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి నరకము కూడా ఉండదు. అమ్మవారి అనుగ్రహం వల్ల శివుడు ఆలాహారాన్ని సేవించాడు కనుక ఆమె మాంగళ్య బలంతో అందుకే ఈ మాసంలో మంగళగౌర వ్రతం చేసుకుంటాం. శ్రవణ నక్షత్రము ఆ యొక్క వెంకటేశ్వర స్వామిది. లక్ష్మికి ఇష్టమైన వ్రతం, లక్ష్మికి ఇష్టమైన మాసం. అందుకే ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తుంటాం. అంటే ఈ మాసం మొత్తము కూడా పర్వదినములు. ప్రతిరోజు కూడా శ్రావణ మాసంలో బుధవారం నాడు విశేషంగా పాండురంగ విఠలుని ఆరాధన, సోమవారం నాడు విశేషంగా శివారాధన, నాగుల పంచమి రోజు నాగారాధన, కాలప సర్ప దోషాలను కూడా తొలగించడానికి, అంగారక కుజ దోషాలు తొలగించడానికి ఈ మాసం చాలా విశేషమైనది. అదేవిధంగా శనివారం నవగ్రహాల ఆరాధన, హనుమంతుని ఆరాధన, శనివారం ఆ యొక్క విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన. ప్రతిరోజు కూడా శ్రావణ మాసం అంతా కూడా పర్వదినములే. అందుకంటే మనకు పండుగలన్నీ కూడా తొలి ఏకాదశి అంటే ఏకాదశితో ప్రారంభమవుతాయి, కానీ మాసంలో శ్రావణ మాసంతోనే విశేషంగా ప్రారంభమవుతాయి. ఈ శ్రావణ మాసాన్ని మొదలుకొని మనకు తర్వాత వచ్చేది శ్రావణ మాసం. అమ్మవారి మాసం అయితే లక్ష్మీ అమ్మవారు. తర్వాత వచ్చేది భాద్రపద మాసము, ఆ యొక్క వినాయకుడికి సంబంధించింది. ఆ తర్వాత వచ్చేది మనకు ఆశ్వీజ మాసం, అమ్మవారికి సంబంధించింది, శక్తికి సంబంధించింది. తర్వాత కార్తీక మాసం. అంటే ఈ యొక్క మాసములన్నీ కూడా ప్రారంభమై మనకు సుఖశాంతులతో జీవించడానికి ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం లోపల ఆ రాక్షసుల నుండి రక్షించుకోవడానికి మనకు ఈ యొక్క ఈ 4 మాసములు కూడా మనకు విశేషంగా ఫలప్రదానాన్ని ప్రదర్శిస్తుంటాయి. అందుకే ఈ శ్రావణ మాసంలో భక్తులందరూ కూడా ఆ యొక్క శివుని ఆరాధన, మన కోసం ఆహారం మింగిన ఆ శివుణ్ణి ఆరాధిస్తే మనకు ఎటువంటి రోగాలు కూడా ఉండవు. అందుకే ఈ శ్రావణ మాసంలో ఆ శివారాధన చేసి, ఆ కేశవుని ఆరాధన చేసి, శ్రవణ నక్షత్రం పౌర్ణమి కనుక అందరూ కూడా విశేషమైన ఫలాలను పొందాలని కోరుకుంటున్నాను. బోలో కాశీ విశ్వేశ్వర మహారాజ్ కి జై. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.